జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ముసుగులో ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాష్ట్రంలో అనేక మంది అంటే ఆయన అయితే తొత్తుగాలు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, నాస్తిక సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ సనాతన హైందవ ధర్మ రక్షణ, అదేవిధంగా జాతీయవాదంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ జనసేన పార్టీపై ఒక్కొక్కరు వరుస పెట్టి ఇవాళ దూషణ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సనాతన హైందవ ధర్మం ఏదైతే రక్షించబడుతుందో దాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ ఒక దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మాటలతోనే ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ భారతదేశంలోనే ఇవాళ హిందూ వ్యతిరేక పార్టీలు అన్ని కనుమరుగైతా ఉన్నాయి. ఇవాళ అదే కోవలో మీరందరూ కూడా ఏదైతే మీ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగే రోజు త్వరలో ఉంది. ఇవాళ గమనించండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఢిల్లీలో పోయి ఏం మాట్లాడినాడు తప్పుగా చిత్రీకరించి ఇవాళ దీనికి ఆద్యం పోసిండు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అని చెప్పేసి ఒక ముసుగులో ఇవాళ చాలా మంది ఆయన అంచనా వర్గం అంటే కొంతమంది తొత్తులు ఎవరైతే ఉన్నారో మీడియా వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒక్కడే విషయం చెప్పాల్సుకున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎన్కౌంటర్ నడిపిస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క ఫోన్ కాల్ లిస్ట్ ఏదైతే ఉందో డాటా బయట పెట్టారు. ఇవాళ ఆ ఫోన్ కా సీడీఆర్ బయట పెట్టండి. ఎంత మందితో మాట్లాడి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ రకంగా దృష్టి పెడతారని చెప్పిస్తూ అన్ని బయటకు వస్తాయి. ఇవాళ అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఎదుగుతుందని చెప్పేసి ఇవాళ జనసేన పార్టీ ఇవాళ తెలంగాణలో కూడా 2 కార్పొరేట్ సీట్లు గెలిచిందని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ రాబోయే కాలం కూడా ఎంపీటీసీ జడ్పీ ఎన్నికలు కూడా జనసేన పార్టీ పోటీస్తుందని చెప్పేసి, రాబోయే కాలంలో ఇవాళ తెలంగాణలో కూడా అన్ని సీట్లలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పోటీస్తున్న ఒక కుళ్ళు రాజకీయంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ ఏం చేసినా కూడా జనసేన పార్టీని ఎవ్వరేం చేయలేరు. ఇవాళ జనసేన పార్టీ వాళ్ళకి ప్రతి గడపకి వెళ్తా ఉన్నది. మేము జనసేన పార్టీని తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, జనసేన పార్టీ ఇవాళ మహిళలు, ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కూడా జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇవాళ అదంతా మైండ్లో పెట్టుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని దుష్ప్రచారం చేసినా వారికి ఏం కాదు, వారు కూడా సానుకూలంగా స్పందించరు. ఇట్లాంటి వ్యాఖ్యలు తిప్పికొట్టాలని చెప్పేసి మాకు ఇవాళ చెప్పడం జరిగింది జనసేన పార్టీ సైనికులకు. దానిలో భాగంగానే ఇవాళ కన్మల్ తెలంగాణ చౌక్ లో ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఉందో ఆ ఫోటో పై చెప్పులతో ఇవాళ వాళ్ళు కొట్టి ఇవాళ మేము నిరసన తెలుపుతా ఉన్నాం. ఇంకో విషయం, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే ఉన్నారో మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు. ఇవాళ మళ్ళా వారు ఏదైతే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నారో భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ మీద మళ్ళీ భవిష్యత్తులో మాట్లాడినా కూడా ఇప్పుడు మేము కేవలం ఫోటో మీద కొట్టడం జరిగింది. భవిష్యత్తులో మిమ్మల్ని ధైర్యంగా ముందుకొచ్చి ఫిజికల్ గా దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఇవాళ మీ తొత్తులు ఎవరైతే ఉన్నారో మీ తొత్తులందరూ కూడా ఇష్టం లేని మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అంటే వేరే బూతులు మాట్లాడుతున్నారు. ఇవాళ బూతులు మాట్లాడితేనే ఇవాళ ప్రజలు చూస్తూ అనుకుంటారు. ఇవాళ బూతులు మాట్లాడే అందరి లిస్టు మా దగ్గర ఉంది. తర్వాత మీ అందరి భవిష్యత్తు కూడా మీ అందరి ఒక జాతకాలు కూడా త్వరలో బయట పెడతాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులు అందరూ కూడా చెప్తా ఉన్నాను. మీ కార్యక్రమాలు కూడా అందరూ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆయన ఆన్సర్ అందరి మీద కార్యక్రమం చేయాలని చెప్పేసి నీ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మన పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కరీంనగర్ తెలంగాణ చౌక్లో. మొదట పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడలేదు. మొదట ఈ విషయాన్ని లేవనెత్తింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, తర్వాత తను మాట్లాడిన మాటలు వెనుక్కు తీసుకుంటున్నానని చెప్పుకుంటూ, తన అనుచర వర్గమైన ఎవరైతే తెలంగాణ అని చెప్పుకొని కొంతమంది తిరుగుతున్నారో వాళ్ళకు ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామన్నారు కదరా, మీరు ఇప్పుడు అడ్డుకోండి. 2వ డేట్ నాడు అదే హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అడ్డుకుంటున్నారో నా కొడుకులారా ఇప్పుడు రండి, 2వ డేట్ నాడు మేమందరం అక్కడికి వస్తున్నాం, మీరు ఎవరైతే అడ్డుకుంటున్నారో అడ్డుకోండి, అప్పుడు చూద్దాం.